జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ కూతుర్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటిస్తున్నారు. మొదట హిందీలో సినిమాలు చేసిన జాన్వీ ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమ పైన దృష్టి పెట్టారు. తెలుగులో జాన్వీ ఎన్టీఆర్ సరసన దేవరా చిత్రంలో నటించి మంచి మార్కులే కొట్టేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. తనకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉంది అని జాన్వీ చెప్పారు. భర్తకు సేవ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ తిరుపతిలోనే గడపాలని ఉందని అన్నారు. అలాగే తాజాగా జాన్వీ కామెంట్స్ పైన ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ స్పందించారు. తన తాజా సినిమా లవ్ యాప్ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన అక్క జాన్వీ కపూర్ కామెంట్స్ పైన కూడా స్పందించారు. గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కల అన్నారు. తన అక్క జాన్వీ చెప్పినట్టు తనకు కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు. తాను ముంబైకి చెందిన అమ్మాయినని, పెళ్లి తరువాత తన తండ్రి బోనీ కపూర్ తనతోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తాను ఉండే బిల్డింగ్లోనే తన తండ్రి ఉండాలనుకుంటున్నారన్నారు. తాను, తన భర్త, తన పిల్లలు, ఇలా తన పెంపుడు కుక్కలు, ఇలా జీవితం ఊహించుకుంటానని అన్నారు. జాన్వీ లాగానే మీరు మీ భర్తకు తలకు మసాజ్ చేస్తూ సేవలు చేస్తారా అని అడగ్గా తాను అలాంటి సేవలు చేయనని ఖుషీ సరదాగా సమాధానమిచ్చారు. చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే తనకు చాలా గౌరవం అని చెప్పారు. బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లలో తాను ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తానని చెప్పారు ఖుషీ కపూర్. ప్రస్తుతం జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పడంతో తమలోని భక్తిని చాటుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. 2023లో ది ఆర్టిస్ట్తో హీరోయిన్ గా ఖుషీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు లవ్ యాప్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ప్రదీప్ రంగనాథ్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం లవ్ టుడే. ఈ చిత్రానికి రీమేక్గా వస్తున్న లవ్ యాప్ సినిమాను అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ రంగనాథ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇక దేవరా సినిమాతో జాన్వీ కపూర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న RC-16లో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాను దసరా వరకు పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.